రావణ్ ఫెర్రి, పర్యాయ పదం సొల్లుగాడు. మన తెలుగులో యూట్యూబ్ వాడే వాళ్ళకి వీడి గురించి పరిచయం అక్కర్లేదు. వీడి నోటికి అదుపు ఉండదు, వీడి వీడియోల్లో రీసెర్చ్ ఉండదు, అడ్డమైన వీడియోలన్నీ చేసి జనాల మీద రుద్దుతూ ఉంటాడు. నాకు అది చూడంగానే అనిపించింది తెలుసా, ఆ ఛత్రపతిలో తప్పిపోయినటువంటి స్వరఛాప దేవరా దగ్గరకు వచ్చిందేమో. వామ్మో, వీడి స్టోరీ అంటే మార్వెల్లో మల్టీవర్సల్ కంటే వీడి స్టోరీలో మల్టీవర్సల్ ఎక్కువ ఉంటాయి. బాహుబలికి వారణాసికి లింక్ పెడతావా ఏంటి? హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? SSME 29 అసలు జస్ట్ ఒక విధంగా క్రియేట్ చేశాడు. సోషల్ మీడియా యాక్టివిటీ బాస్ గారు ఫస్ట్ SSS రాజమౌళి గారి దగ్గర విలన్ వచ్చింది. ఫస్ట్ SSS రాజమౌళి గారి సినిమా ఫస్ట్ వచ్చింది. ఈ సాయి చక్కన వికెట్ ఎప్పుడు ఆగుతుంది కాబట్టి బాలీవుడ్ కాబట్టి ఒక ఆతే ఒక డాక్టర్ ఆక్టోపస్ ఈ విధంగా చాలా చాలా స్టోరీస్ మనం సెట్ అవుతాం. ఏదో ఫస్ట్ రాజమౌళి గారి సినిమా మ్యాక్సిమం బాలీవుడ్ బాలీవుడ్ చూసాం. అందుకే చేశారు. మరి మనం చూసాం ముస్లిం ఈ ఈ చూసాం. అన్ని బాలీవుడ్ బాలీవుడ్ చూసాం. ఇవాళ ఒక స్పెషల్ గా రాగల చూసాం. ఫస్ట్ ఒక రిలీజ్ అయినా కామెంట్ చేయడం రోజు. ఈ సాయి బాలీవుడ్ కన్నాడు. పాయింట్ బాలీవుడ్ ఓ నీ అబ్బా ఆపరదే. వారణాసి స్టోరీ చెప్తాం అనుకుంటే అడ్డమైన సొల్లంతా చెప్తావేంట్రా? అయినా వీడి వీడియో పెట్టే టైంకి జస్ట్ ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ అయింది. దాన్ని పట్టుకొని వీడి సినిమా స్టోరీ అంతా చెప్పేస్తున్నాడు. ఈ లుక్ చూసినప్పుడు నామ్ లైన్ లో ఒక స్టోరీ అయితే బ్లింక్ అయింది అనమాట. నా పృథ్వీ సుకుమార్ గారిని మన కుంభలాగా చూపించాడు. సో మన మహేష్ బాబు గారిని చూసుకున్నట్లయితే రుద్రాలాగా చూపిస్తాడు అని చెప్పి ఇమాజిన్ చేసుకోండి. ప్రియాంక చోప్రాకి ఏదో ఒక పేరు పెట్టడం చేసి ఇమాజిన్ చేసుకోండి. సో కుంభకి మరియు రుద్రుడికి మధ్య జరిగేటువంటి స్టోరీ అని చెప్పి మనమే అనుకోవచ్చు. అలా కాదురా ఎరుపు కూడా. హీరో రుద్ర, విలన్ కుంభ అయినప్పుడు వాళ్ళిద్దరికి మధ్యలోనే కదరా స్టోరీ జరిగేది. కాకుడు దూరాన్ని కారడికి, చీమల దూరాన్ని చిత్తడికి ఈజీగా వెళ్ళొచ్చు. మనం బ్లోట్ మన రుద్రుడు చూసుకుంటే సో ఆయన పేరు ప్రఖ్యాతి అయితే పొందుతారన్నమాట. ఈ విధంగా అమెజాన్ ఫాస్ట్ ఉంటుంది. అందులో ఒక విలువైన ఉంటుంది. దాన్ని కూడా ఆ విలువైంది ఉంటుంది. ఆ విలువైన దానికోసం విలన్ ట్రై చేస్తూ ఉంటాడు, దాన్ని హీరో తీసుకొచ్చేస్తాడు. ఇది స్టోరీ అయిపోయింది. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. నాకు అది చూడంగానే అనిపించింది తెలుసా, ఆ ఛత్రపతిలో తప్పిపోయినటువంటి స్వరఛాప దేవరా దగ్గరకు వచ్చిందేమో. నాకు నిన్ను చూడగానే ఏమనిపించిందో తెలుసా? దీనిలో చూస్తాను దేవరా అనేటటువంటిది 3 అక్షరాలు, ఆచార్య అనేటటువంటిది 3 అక్షరాలు. సో ఇక్కడ ఓహో, ఇప్పుడు దేవరా సినిమా 3 అక్షరాలు, ఆచార్య సినిమా 3 అక్షరాలు కాబట్టి దేవరా ఆచార్య రీమేక్ అంటావు. ఎక్కడుంటే లాజిక్? ఎరుపు అనేది 3 అక్షరాలు, రావణ్ అనేది 3 అక్షరాలు కాబట్టి నువ్వే ఆ విషయం అందరికీ తెలుసు. ఎస్, ఈ ఆచార్య సినిమానే రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండో, రిపీట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండో. దేవర ఆచార్య ఒకేలా ఉంటాయి అన్నాడు రా. దేవర మూవీ రిలీజ్ అయిందా? లేదు మధ్య ఈ స్టోరీ ఏమైనా లీక్ అయిందా? యూట్యూబ్ లో ఇదే చెప్తారు మధ్య. దెంగితే దేవరాల ఇంకా రిలీజ్ అవుతుంది మనకి రివ్యూ చెప్తారు. ఊకా ఏంట్రా ఇది? చెప్పాలంటే ఒపీనియన్ మారిపోయింది భయ్య. ప్రోమో చూసినప్పుడు చాలా వర్స్ట్ ఫీలింగ్ కలిగింది, కానీ సాంగ్ విన్నప్పుడు పర్లేదు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఆయన పెద్ద ప్రైమ్ మినిస్టర్, ఈయనకి గ్లిమ్స్ నచ్చలేదు, ఇప్పుడు సాంగ్ నచ్చి అపాలజీ చెప్తున్నాడు. నేనేమంటాను అంటే ఆశకి అద్దుండాలి, కొత్తగా సిగ్గుండాలి నాయన. దాకా ఏ హీరో అయినటువంటి గెటప్ అయితే మన హీరో వేయడం జరిగింది. ఏ హీరో కూడా ఇంతమంది అలాంటి షర్టు పాయింట్ ధరించుండడు. ఇలాంటివి ఇప్పుడు దాకా చూడలేదా? అది ఉన్న పరలోకం నుంచి ఇంపోర్ట్ చేసుకున్న బట్టల, అదొక ఫార్మల్ షర్టు, అదొక ఫార్మల్ ప్యాంటు. ఇలాంటి ఫార్మల్ డ్రెస్ ఇంకెవరో వేయలేదా? మిర్చిలో ప్రభాస్ ఫార్మల్ డ్రెస్ వేస్తే దానికి ఫ్యాన్స్ అయిపోయి చాలా మంది అదేంటని కొన్నాళ్ళు ఫాలో. నీకు తెలియదురా. నువ్వు ఇలా నీ డైలీ కంటెంట్ కోసం హీరోల గురించి ఇలా వంకరగా వాగావనుకో, ఫస్ట్ ఏంటంటే నేను వదలరు, సెకండ్ ఏంటంటే కుత్త బాగా పడతారు. ఎమ్ముకల